ఇతనేనండి చంద్రశేఖరం అంటే. అఖిలాండేశ్వరి గారు, చిరంజీవ. ఓంకారేశ్వరరావు గారు సుఖీభవ. ఆది దంపతులు. చక్కగా నామాలు పెట్టి చేతికి శంకు చక్రం ఇస్తే అచ్చు వెంకటేశ్వర స్వామిలా ఉంటాడు కదండి. బాలమురుగన్, పెరియాళ్వార్, పెరియాళ్వార్, బాలమురుగన్, ఇద్దరు దేవుళ్ళు మన మేడ మీద వెలుస్తున్నారే. నిజం. చూడు నాయనా, మీకు మడి ఆచారాలన్నీ పూజలు పునస్కారాలు ఉన్నాయని బాలమురుగన్ చెప్పాడు. చాలా సంతోషం. ఇంకా దేవుడు పటాలు అవి కావాలంటే కిందకొచ్చి తీసుకువెళ్ళండి. ఏనాయనా? అలాగేనండి. ఆర్తిస్తాను, రండి. పదండి. పైన గది చూపించి తీసుకొస్తానులేండి. నాకు మడి ఆచారమా, పూజలు పునస్కారాలా? ఇంకా దేవుడి పేరుతో ఎన్ని అబద్ధాలు చెప్పావురా? ఇవి అబద్ధాలు కాదు దోస్త్, ఆపద్ధర్మాలు. నీకు మడి ఆచారం అనగానే ఇల్లు అద్దెకిచ్చింది, పూజా పునస్కారాలని చెప్పగానే అద్దె సగానికి సగం తగ్గించింది. చూసావా విభూది మహిమ? ఇంతవరకు చెప్పింది చాలు, ఇక నోరు వెప్పకు. ముందు వెళ్ళి మన సామాన్లు పట్రా, వెళ్ళు. అలాగే దోస్త్, నేను ఇక నోరే విప్పను. ఆవాజ్ మైనే దూంగా, ఆవాజ్. జెండాలు ఓనర్కు వచ్చేస్తుంది, త్వరగా ఇచ్చి. అదేమిటి అప్పుడే వచ్చేసావు? ఆస్పత్రికి వెళ్ళలేదా? భలే దానివక్క, నీకన్నీ అనుమానాలే. సరాసరి ఆసుపత్రి నుంచే రావటం. మధ్యాహ్నం దాకా రానన్నావుగా. అసలు ఏం జరిగిందంటే అక్క, నీళ్ళేమో చీకటితోనే వాళ్ళ నాన్నగారు పట్టేశారట. డాక్టర్ గారేమో ఇవాళ కూడా రొట్టె పాలు ఇవ్వండి, పచ్చు రేపు పెట్టొచ్చు అన్నారట. అందుకని మధ్యాహ్నం భోంచేసి 2 గంటలకు వచ్చేయమ్మా అన్నారు వాళ్ళ అమ్మగారు. పాపం వాళ్ళ అమ్మగారికి తెలియదేమోనమ్మా. విజిటింగ్ అవర్స్ సాయంకాలం 4 o'clock నుంచి 8 o'clock వరకు అనుకుంటాను. ఇది చాలా కష్టమైన కానుపులేండి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సర్లే, ఇవి తీసుకెళ్లి రంగనాథం గారింట్లో ఇచ్చేసి ఇంకేమన్నా అవసరం ఉంటాయేమో కనుక్కో. అలాగే. మళ్ళీ అటెక్కడికే? ఓ గ్లాస్ మంచినీళ్లు తాగి చీర మార్చుకుని వెళ్తాను తల్లి. అర్థం చేసుకోదు. ఈ బ్యాగ్ మీదే కదండి? చూడండి, మీరు మీనాక్షి. మీరు మధ్యాహ్నం కూడా హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు మీనాక్షి గారు. ఈ రోజంతా ప్రింట్ వచ్చేట్లేదు. రేపు 9 గంటల ఆటకు వెళ్తే చాలు. ఏమండి? ఇదిగో. ఎక్కడికరా? బ్రహ్మాండంగా టేబుల్ అరేంజ్ చేశాను, రా దోస్త్. We welcome you to the grand dinner under the moonlight. Come on, take your seat. Ahaha. ఏడ్చావ్? బాలమురుగన్, పెరియాళ్వార్. ఏమిటి సార్, పూజలు అయిపోయినాయా? ఏం పిచ్చి ప్రశ్న ఆయన. మా ఆవిడ పూజకి ఆది మధ్య అంతం ఉండవు, అది అనంతం. మరి మీరొచ్చేసారే? కాసేపైనా చల్లగా గాలి పీల్చుకుందామని, శ్రావ్యమైన ఆ సావిత్రమ్మ గొంతు విందామని. సావిత్రి ఎవరండి? వేదాంతం శేషేంద్ర శర్మ గారని గొప్ప నాట్యాచార్యుడు. వాళ్ళ పెద్దమ్మాయి రోజు ఈ సమయానికి చక్కగా పాడుకుంటూ ఉంటుంది. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయో
सुखोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् పక్కింటి శర్మగారిని చూస్తే జాలేస్తోంది. ఆ పెళ్లిడికి ఎదిగిన పిల్లల్ని తలుచుకుంటే ఏడుపు కూడా వస్తోంది. అప్పో అడుపుతో ఉన్నవాళ్ళు ఏడవకూడదు. అయినా వాళ్ళ గురించి నీకెందుకి? ఆ పెద్ద పిల్ల పాడుతూ రెండో పిల్ల ఆడుతూ వాళ్ళు హాయిగా ఉంటేను. మీరు పైకి కనిపించేదే చూస్తున్నారు. వాళ్ళ పెళ్లిళ్ళ గురించి ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో మీకేం తెలుసు? ఏమిటో మనం వైష్ణవులు అయిపోయాం గాని లేకపోతే మా తమ్ముడు శటగోపానికి ఇచ్చి చేసేవాళ్ళం. పోనీ మీ స్నేహితుడు సత్యమూర్తి లేడు? అదేనండి హిస్టరీ మాస్టారు. అయితే ఏమిటట? అతను నొప్పించకూడదు. సావిత్రికి ఈడు జోడుగా ఉంటుంది. సత్యమూర్తి బిఏ బిఈడి. వాడు డిగ్రీ ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు. ఇద్దరు హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చునని. మరి సావిత్రికి ఏముందని ఆశ పెట్టి సత్యమూర్తిని ఒప్పించను? అంతేలేండి. ఆ ఏడు పిల్లలందరికీ పెళ్లిళ్ళు అవుతున్నా వీళ్ళు మాత్రం స్వాచ్ఛిని కోసం ఎదురు చూసినట్టు చూడాల్సిందే. రాజేశ్వరికి పెళ్ళైపోయింది తెలుసా? వాళ్ళ ఆయన చికాగోలో పెద్ద డాక్టరు. ఎల్లుండే వాళ్ళిద్దరూ ఇంచక్క అమెరికా వెళ్ళిపోతున్నారు. అక్కడే కాపురం కూడా పెడుతున్నారట. అదృష్టవంతురాలు. మరి నీకు కూడా అలా గొప్పింటి కోడలు అయిపోవాలని, మంచి మంచి చీరలు కట్టుకోవాలని, ఎంచక్కా నగలు పెట్టుకోవాలని, దర్జాగా బ్రతకాలని లేదా? నా సంగతి ఎలా ఉన్నా నీకలాంటి గొప్ప సంబంధం చూద్దాం. ఘనంగా పెళ్లి చేద్దాం. సరేనా? సర్లే. మీరు చూడాలనుకున్నా ఆ చేసుకునేవాడు నన్ను ఎలా చేసుకుంటాడు? నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా? అత్తెసరు చదువులు, తిండికి పండికి చాలని బతుకులు. మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే దొరుకుతారు, మనల్ని సుఖపెడతారు. దొరకపోరు, దొరుకుతారు. త్యాగరాజు గారి గుళ్ళో నిర్మాల్యం తీసే పూజారి నీకు, కూచిపూడి అగ్రహారంలో ఉన్నట్టు వంగం చేసేవాడు నాకు దొరుకుతారు. గంతకు దగ్గ బొంతలు. ఏమిటే ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? లేకపోతే ఏమిటక్క, మనది ఒక బతుకేనా? పొద్దు లేచిన దగ్గర నుంచి నీకేమో గొంతు అరిగేట్టు సరిగమలు గిరిగమలు, నాకేమో కాళ్ళు విరిగేట్టు దద్దితేలు దిద్దితేలు. ఇవన్నీ మనకెందుకు పనికొస్తే చెప్పు? అర్థం చేసుకోరు. నీకిష్టం లేకపోతే డాన్స్ నేర్చుకున్న నాన్నతో చెప్పొచ్చు కదా. ఎందుకు ఇలా బాధపడటం? ఆయనతో చెప్పుకోలేకే కదా నీతో మొరపెట్టుకుంటున్నాను. ఇచ్చితేనా నాన్నగారు లాంటి గురువు దొరకటం మన అదృష్టం. ఇలాంటి కళలు నేర్చుకునే అవకాశం రావటం ఒక వరం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో. చూడన్నా, ప్రపంచం అంతా చకచకా అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనకపడున్నాము. దిత్తా దిమిత కిటతక తడాంకుతక ధిమిత కథ దిగినతో దిత్తా దిమిత కిటతక తడాంకుతక ధిమిత కథ దిగినతో. మన తోటి వాళ్ళంతా బిఏలు ఎంఏలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిటక్క కూపస్తు మండుకాల్లా? నీతి చాలా సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా. నాన్న,
ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా, తిరిగి కళ నీకేమిచ్చింది నాన్న? ఈ కళలన్నీ ఇహంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా. పొందుతో కైలాసం అంటారు, ఇదే కాబోలు. సీతాపతే నాపై నీకభిమానము లేదా? సీతాపతే నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయూరప్ప గురువాయూరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిలం, ఆ, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకు? మీ పాదాలకు నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా. నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయూరప్ప గురువాయూరప్ప. నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది, పాయికారా దొడ్లోకి వెళ్ళాను. అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నా నెత్తిన మంట. ఏమిటి? గంట గంట గంట. పావు తక్కువ 5. లేవండి లేవండి. ఇవాళ కడుపులో బాగానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో. నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆ, ఆగండి. ఏమిటి? గంట. అయినా బాలమురుగన్, పెరియాళ్వార్ స్వామి, పెరియాళ్వార్ స్వామి, బాలమురుగన్, బాలమురుగన్, పెరియాళ్వార్, బాలమురుగన్, రేయ్ రేయ్, బాలమురుగన్. ఓ గురు, శ్రీకారం గారు పిలిచినా నేను ఇప్పుడు లేవలేను. నాయనా బాలమురుగన్, అప్పుడే పూజ మొదలు పెట్టేశారా? ఇంకా లేదండి. రేయ్ రేయ్, ఏమిటా ఇది? విభూతి పెట్టుకుని కొంచెం అడ్జస్ట్ అయిపో గురు. వచ్చేస్తున్నాడండి. ఆహా. రాస్కల్. ఏమిటండి గంట పట్టుకుని అలాగే నుంచున్నారు? గంట వాయించాను, బాలమురుగన్ పలికారు. నాయనా వేడి నీళ్లు తెచ్చాం. అవును నాయనా. నమస్కారం అండి. నమస్కారం. అప్పుడే లేవటం స్నానం చేయటం కూడా అయిపోయిందా? అసలు నిద్రపోతే కదండి, ఏదో గీతా పారాయణం చేస్తూ అలాగే ఉండిపోయా. అది అసలు భక్తి అంటే. చూడండి, పువ్వు పుట్టగానే ఎలా పరిమిలుస్తోందో. పరిమళింపజేస్తే ఎవరన్నా పరిమళిస్తా. ఆ? వేడి నీళ్లు తెచ్చాం, పోసుకోండి ఆయన అంటున్నానే. అవును నాయనా, చన్నీళ్లతో స్నానం చేయకండి, ఒంటికి మంచిది కాదు. నమో నమః. నమః నమః. ఇవాళ మనం చక్కెర పొంగలి పులిహార కదా నైవేద్యం పెట్టాలనుకుంది. నేను హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చొస్తాను, నువ్వు పూజ చేస్తుండు. అలాగే. చి, 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 చి. హోటల్ ప్రసాదం ఏమిటండి? అవును. చియ్యి. చూడు బాబు, నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను, మీరు నైవేద్యాలు పెట్టుకోండి. రండి. ఆ. నాయనా ఈ గంట దగ్గర పెట్టుకుని ప్రసాదాలకి పొద్దున్న, మహానైవేద్యానికి మధ్యాహ్నం, ఆరగింపుకి సాయంత్రం కనకన వాయించండి, నైవేద్యాలు పట్టుకొచ్చేస్తాను. బాలమురుగన్, పెరియాళ్వార్. ఓంకారం గారు పసిగట్టేసినట్టున్నారు దోస్త్. ఇవాళ పసికట్టం కాదురా, రేపు చుట్టూ కట్టేస్తాను. ఒక్క అబద్ధం కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో చూసావా? రాస్కల్. ఏమిటి, నీకు చక్కెర పొంగల్ ఇష్టం లేదా? అయితే దద్దోజనం చేయమందాం, దానికి నువ్వు తిట్లేందుకు? నీకు సిగ్గులేదురా, సిగ్గులేదు. రై రై తలుపు చక్కెర పొంగలా దద్దోజనమా? ముందు చెప్పు, చక్కెర పొంగలా దద్దోజనమా? ముందు తీ చెప్తాను రా. నా గజ్జలు బావిలో పడిపోయినాయి నూకాలు. పొలమ్మోలమ్మో అట్ట చూత కూకుంటే కప్పలు గుడ్డుక్కు మరి మింగి గల్లు 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 మంట గంతులు ఎత్తు కూకుంటాయి ఏటో. బావు కుట్టమాసారు బావు, బావు పాండ్రంగ బావు, బేగి వెళ్ళిపోతాయి బావు. ఏమిటి? ఏం జరిగింది? బావిలో దూకండి బావు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటాను. పాపండి బావు మీ గోస. చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డమేమిటే? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేజర్ బావిలో పడిపోయినాయి అక్క.
అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? శర్మగారు, మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టు మీద నుంచు నృత్యం చేశాడు, తను చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి. అయ్యో, అమ్మాయి పడిపోయి నారాయణ లేదు. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి. మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను. ఇలా కూర్చోండి. ఇదిగో బాబు, ఆ మైక్ ఇలా తీసుకురా, ఇక్కడ పెట్టు. అయ్యో, మైకి సంగతి అది మేము చూసుకుంటామండి, అది మాకు అలవాటే. కానీ మీరే చూడండి. వస్తారులేండి, మీరు కంగారు పడకండి. అబ్బా, రారని కాదండి, టైం దాటిపోయిన తర్వాత వస్తే మా సభ్యులు మా టొపేరాలు లేపేస్తారు. అదే నా కంగారు. ఏంటి అబ్బాయిని తీసుకురాలేదు? ఇవాళ విరోచనాలకు మందేశం, కొంచెం గొడవ అవుతుందని. ఇది కొంచెం పట్టుకోండి. ఇక్కడ కూడా తెచ్చావెందుకు ఇవి? హారతి ఇద్దామని. గురువాయూరప్ప, అమ్మాయి మొట్టమొదటిసారిగా నాట్యం చేస్తుంది కదండి, అందుకని. బాగుండదే. కళాక్షేత్ర ప్రిన్సిపల్ గారు, అమ్మాయి నాట్యం చేస్తున్నసరికి మీ సంతోషానికి పట్టపగ్గాలు. బావగారు మొహంలో ఒకేసారి మెయిల్ కి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్స్ ఇచ్చినట్టుగా ఉంది. ఏది ప్రమాణంగా వెలిగిపోతుందండి. నిజంగా ఈ రోజు నాకు దివ్యమైన పండగ రోజేనయ్యా. నమస్కారం మాస్టర్. దీర్ఘాయురస్తు. ఇంతకాలానికి వేదిక మీద తమ పక్కన కూర్చునే అదృష్టం కలిగింది. అంతా ఈశ్వర కృప నాయన. వెళ్ళి శృతులు చేసుకోండి. అలాగే. ఇంకూ అమ్మాయి రాలేదా? ఇంకా రాలేదండి. మీ గజ్జలు ఎందుకండి బాబు? అసలు గజ్జలు కట్టుకుని ఆడవలసిన వాళ్ళు ఇంకా రానేలేదు. వచ్చేస్తారండి. అంతా వచ్చేస్తారు అనేవారే. నాకు అసలే కంగారుగా ఉంది. అమ్మాయి ఇంకా రాలేదే. అలంకరణ పూర్తయిందో లేదు? చేస్తారులేండి, మీరు కూర్చోండి. ఇట్రండి. మీరు ఇలా తర్కించుకుంటూ తాపీగా కూర్చుంటే ఎలాగండి? చూశారుగా, మా సభ్యులందరూ వచ్చేశారు. మీరైనా వెళ్ళగా త్వరగా తీసుకురండి. అలాగేలేండి. అదేమిటండి, ఇంకా పూలతోనే ఉన్నారు? ఇదిగో అయిపోయిందండి. మీన డ్రెస్ వేసుకుంటోంది. మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం 10. ఇప్పుడు దాదాపు 10:30 కావస్తుంది. మీరు ఎప్పుడు రెడీ అయ్యేది, ఎప్పుడు మొదలు పెట్టేది? కాస్తైనా టైం సెన్స్ లేకపోతే ఎలాగండి? ఎందుకో మీనా అంత ఉత్సాహంగా లేదండి. ఏ, ఒంట్లో బాగలేదా? అసలు ఈ ప్రోగ్రాం పెట్టడమే దానికంత ఇదిగా లేదు. ఏదో మా నాన్నగారి పోరు పళ్ళకి నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి. అవి కూటికి గుడ్డకి కొరగావని దాని నమ్మకం. ఇది నమ్మకాలు సిద్ధాంతాల గురించి చర్చించే సమయం కాదు. అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. మీనా గారు నేను తీసుకొస్తాను గానీ మీరు వెంటనే వెళ్ళి జనం గొడవ చేయకుండా మీ పాటలతో ఎంగేజ్ చేయండి. పదండి, ముందు మీరు పదండి. ఇదిగో నాగేశ్వరరావు, అమ్మగారిని థియేటర్ దగ్గర దించేసి త్వరగా వచ్చాయి. అలాగే సార్. మీనా గారు, మీరు త్వరగా రెడీ కావాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పూలున్నాయి, తీసుకురామంటారా? మీనా గారు, మీనా, ఏమండి? ఏమిటండి ఇది? మేమంతా కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే ఉన్నారంటే అర్థం ఏమిటి? చంద్రం గారు, గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు గాని దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత మీకు తెలుసా? తెలీదు, కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు. సరేలేండి, ప్రోగ్రామ్ అయిపోగానే బోల్డెన్ సామెతలు చెప్పుకుందాం. ముందు మీరు రెడీగా అండి, మనం 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. అసలు మీలో ఏ స్వార్థము లేందే నా చేత బలవంతంగా నాకిష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? ఇందులో బలవంతం ఏముందండి? మీరు దొంగతనం చేస్తున్నారా, దోపిడీ చేస్తున్నారా? మీకు వచ్చిన కళని 10 మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు, అంతే కదా? నేనేం 10 మంది కోసం బతకాలనుకోవటం లేదు. నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను. నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను. మీనాక్షి గారు, ముంగిట్లో ముగ్గుల మధ్యనున్న గొబ్బెమ్మను చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు. వాళ్ళ సంస్కారం అంతేనని సరిపెట్టుకోవడం తప్ప. ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం. రండి, మీ నాన్నగారు కొండంత ఆస్తి ఎదురు చూస్తున్నారు. ఆశ పెట్టుకుంది మా నాన్నగారు కాదు, ఏదో ఆశించేది మీరు, ఏదో కావాలనుకుంటున్నది మీరు. నేను పద్ధతి
నిండా ఊపి విజిలేసేస్తాను. రండి సార్. అందరికీ నమస్కారం. చైతన్య భారత ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాంతం శేషేంద్ర శర్మ గారి కుమార్తె కుమారి మీనాక్షి నృత్య ప్రదర్శన కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. అసలు చంద్ర ఎవరు? మన విషయంలో జోక్యం చేసుకోవడానికి నాకిష్టం లేదని తెలుసు కూడా ఎందుకు ఆ డాన్స్ ఏర్పాటు చేయాలి? బలవంతంగా ఊరికమ్మ మీదకి లాక్కెళ్ళినట్టు నన్ను ఎందుకు ఆ స్టేజ్ మీద పడేయాలి? అతనికి ఏదో బుద్ధి చెప్పాలనే కక్షతో అలా చేసేనే కానీ నాన్న మరోలా అర్థం చేసుకొని పిచ్చిదానిది కాదు, ఆ దేవుడిది. లేకపోతే పెద్దవాళ్ళ ఆశయాల్ని ఇష్టాలు తెలుసుకోకుండా పిల్లల మీద రుద్దెట్టు చేస్తాడా? ఇక నీకు ఇష్టం లేని పని ఎవరూ బలవంతంగా చేయించరు. ఆయనతో చెప్పి ఏ ట్యూటోరియల్ కాలేజీలోనూ చేర్పిస్తాను. నీ కోరిక అదే కదా. ఓ డిగ్రీ వచ్చాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. భాగ్యలక్ష్మి గారి చెల్లెలు డాన్స్ నేర్చుకుంటుందిట. వాళ్ళు గజ్జలు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇవిరా. ఇప్పటికైనా మీ కళ్ళు చల్లబడ్డాయా? నా కాళ్ళకి గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు. నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు, వేధించారు, నా ప్రాణం తీశారు, ప్రోగ్రాం పెట్టారు. ఏమైంది? ఇప్పుడు ఎవరికండి నష్టం జరిగింది? మీకే. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుముకుంటూ కూర్చున్నారు. కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారండి? పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు? ముందు తలదొడ్చుకోండి, కాస్త వేడిగా టీ తాగుదురు గాని. ఇలాంటి మర్యాదలు కాదండి మీరు చూపించాల్సింది. ఓ మనిషిని మనిషిగా గౌరవించడం మర్యాద, ఓ వ్యక్తి అభిప్రాయాలకు విలువివ్వటం మర్యాద. కళలంటే మీకంత గౌరవం అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి, నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి. ప్రజలు శభాష్ అంటారు, ప్రభుత్వం సన్మానం చేస్తుంది. అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళ వెంట పడకండి, ప్రాణం తీకండి. ఆగండి.
సీజర్ రాణి హాయ్ హౌ ఆర్ యు వాట్ ఎ సర్ప్రైజ్ ఏమిటి ఈ మధ్య చాలా చాలా జరిగిపోయాట మీ అక్కయ్యకి పెళ్ళైందిట మీ ఇంటి ఓనర్ కొడుకే ఇచ్చారట ఫైన్ పాపం మీ నాన్నగారు పోయారట నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చావట మీ ఇంటి పక్కనే మేడ మీద ఒక అబ్బాయిట అతనికి నీకు ఏదో ఇదిట ఏమిటే నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నిటికీ కలిపి హోల్సేల్ గా ఒక చిరునవ్వా సమాధానం నువ్వు కూడా నన్ను ఏదైనా అడగొచ్చు కదటే అర్థం చేసుకో అడగటానికి ఏముంటుంది నువ్వేమో లక్షాధికారివి నీ భర్త గారేమో అమెరికాలో పెద్ద ఇంజనీరు అత్తమామలు లేరు ఆడబడుచులు లేరు మేమిద్దరం మాకిద్దరే చాలనుకుంటున్న వాళ్ళం అది సరే గాని ఊరికే రారు మహానుభావి అని ఏమిటి విషయం ఏమి లేదు మీ వారు ఫ్రెండ్స్ కొంతమంది సాగరికాని పెద్ద హోటల్ పెట్టారట అందులో ట్రైనీస్ గా కొంతమందిని తీసుకుంటున్నారట అంటే నువ్వు ఉద్యోగం చేస్తావా మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతే నీకు ఇప్పుడు వచ్చిందనమాట ఈవిడ నా ఫ్రెండ్ మీనాక్షి తెలుసు కదా తెలియకే ఇంతకు ముందు మన ఇంటికి వచ్చారుగా సాగరిక హోటల్లో వేకెన్సీస్ ఉన్నాయట షీ వాంట్స్ టు అప్లై 10th వరకు చదువుకుంది చదువు గురించి కాదు గొప్ప వేదాంత వారు అమ్మాయి కదా హోటల్ ఉద్యోగాలు అవి ఇవి పర్వాలేదండి అలా అనుకుంటూ కూర్చుంటే నసుకుడొద్దు ధైర్యంగా చెప్పేసాయి బా మొదటి నుంచి దీనికి కూచిపుళ్ళు గీచిపుళ్ళు అంటే వాంతులు అదే ఏసీ రూమ్ లో రిసెప్షనిస్ట్ అనండి ఎగిరో గంతు ఏరోప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ అనండి ఎగిరి 2 గంతులు టిప్పు టాపుగా డ్రెస్ చేసుకుని టిక్కుటక్కు 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 అనుకుంటూ 24 గంటలు పనిచేయమనండి గంతులే గంతులు గంతులే గంతులు ఏమిటి ఆ పరుగు కాస్త నెమ్మదిగా కోపలే వడ్డు బాబు మనం వెళ్లేలోపు హారతి కర్పూరం అయిపోతుంది అమ్మాయి ఆఫీస్ ఏంటి బాబు ఏటైనా అలా ఉరుక్కుంటూ వచ్చేస్తున్నారు ఊళ్ళో పెళ్లి అవుతుంటే ఎవరికో హడావిడని అబ్బాయిడు తలుపేసిందండి అమ్మ సావిత్రి అమ్మ మీనా ఏమిటండి అమ్మ ఏదో ఆఫీస్ లో చేరిందట కదా మంచి ఉద్యోగం మంచి జీతం అట కదా హారతిద్దామని అండి అవునమ్మా ఉద్యోగం సిద్ధితే దీపం దర్శయామి అన్నారు శుభం కలగాలని అమ్మ మీనా మరి కదా నువ్వు ఇక్కడే ఉండు నేను పిలుచుకొస్తాను అమ్మా మీనాక్షి బాగుందమ్మా నీ పేరా మిస్ మీనాక్షి హౌస్ కీపింగ్ ట్రైనీ ఇన్నాటికి నీ కోరిక నెరవేరిందన్నమాట క్షేమంగా వెళ్ళిరా అబ్బా అవును అక్కడ హారతి ఇటు పద అమ్మా మీనాక్షి మీనాక్షి ఎప్పుడో వెళ్ళిపోయిందే హారతి నువ్వే ఎత్తేసుకో ఏమిటి కూరలు కొంటున్నారా అవునమ్మా చూ గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్ చాలా స్మార్ట్ గా ఉన్నారు ఆటో ఆటో అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి అలాగే సార్ కమేన్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కొత్త ఉద్యోగంలో ఐఎమ్ ఆల్ రైట్ సార్ థ్యాంక్ యూ మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా చాలా ఇష్టం సార్ కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు ఐ సీ రేపు సాయంకాలం ఫ్లైట్ లో ఆ 2 క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు 2nd and 3rd ఫ్లోర్స్ మళ్ళీ ఒకసారి మ్యూజిక్ ఛానల్స్ టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి ఓకే ఎస్ సార్ రవి శాస్త్రి కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్ మీదే ఫ్లోర్ 3rd ఫ్లోర్ అయితే ఇండియన్ టీమ్ కి 3rd ఫ్లోర్ అలాట్ చేద్దాం ఎస్ సార్ ఎస్ సార్
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ చంద్రశేఖర్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ. రఫ్ గా బ్యానర్ డిజైన్ వేశాను, మీరు ఓకే చేస్తే ఇవాళ తయారు చేస్తాం. ఎక్కడ కట్టిస్తారు? ఎయిర్పోర్ట్ ఎదురుగా బొబ్లీ జూట్ మిల్స్ హోర్డింగ్ ఉంది చూడండి. ఎస్. మనకు కావాల్సింది టెంపరీగా వారమే గనక అది తీసుకుందామని. ఓకే. బ్యాక్గ్రౌండ్ అంతా ప్యూర్ వైట్ గా వదిలేస్తాను. లెటరింగ్ మాత్రం ఆక్స్ఫర్డ్ బ్లూలో ఉంటుంది. ఈ లెఫ్ట్ కార్నర్ లో ఏమో యాజ్ అ కట్అవుట్ స్వాగతం చెప్తున్నట్టు దిస్ విల్ బి హియర్. ఈ అమ్మాయి మిస్ మీనాక్షి కదూ? అవును సార్, రీసెంట్ గా ఇక్కడే చేరారు. ఈస్ షీ ఏ క్లాసికల్ డాన్సర్? చాలా గొప్ప డాన్సర్ సార్. వేదాంతం వారి అమ్మాయి. వాళ్ళ కుటుంబమే నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగింది. ఇంత కళ చేతిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు? ఏముంది సార్, ఇలాంటి కళలకు ప్రోత్సాహం ఉండదని ఆమె మనసులో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. నేను నాగపూర్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆల్ ద వే నా డాక్టర్ని మెడ్రాస్ పంపించి సచిన్ గారి దగ్గర డాన్స్ నేర్పించాను. పుట్ మీ టు హౌస్ కీపింగ్ ప్లీజ్. సిల్లీ థింకింగ్. నేను ఒక హోటల్లో లాబీ మేనేజర్ అని చెప్పుకోవటానికి, ఒక యామిని కృష్ణమూర్తిని చెప్పుకోవటానికి భేదం లేదు. సెండ్ మిస్ మీనాక్షి హియర్. మీలాంటి పెద్దవాళ్ళు నచ్చజెప్పాలి సార్. ఈ కళకుండే విలువేమిటో గ్రహించేట్టు చేయాలి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. పర్వాలేదు సార్. నో, ఇంతటి పెద్ద కళాకారునికి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. సిట్ డౌన్. కూర్చోండి. ఈ ఫోటో మీదేనా? ఎస్ సార్. ఇంత పెద్ద క్లాసికల్ డాన్సర్ అయి ఉండి ఈ జాబ్ నీకెందుకమ్మా? ఐఎమ్ డిస్మిస్సింగ్ యూ రైట్ నౌ. నౌ కమింగ్ టు దిస్ పాయింట్. మన హోటల్లో అభినయ్ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ ఆల్ మండేస్, వెన్స్డేస్ అండ్ ఫ్రైడేస్ కుల్జిత్ సింగ్ గారి గజల్స్ ఉన్నాయి. మిగతా రోజులన్నీ మిస్ మీనాక్షి గారి క్లాసికల్ డాన్సెస్ పెట్టిస్తే ఎలా ఉంటుంది? వాట్ యు సే మిస్టర్ చంద్రశేఖర్? హౌ ఇస్ ది ఐడియా? చాలా బాగుంది సార్. గుడ్. అయినా ఆవిడ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా పాపం. యు సే మిస్టర్ చంద్రశేఖర్, ఇందులో తెలుసుకోవటానికే ఉంది. ఉద్యోగం చేయటం కేవలం డబ్బు కోసమే అయితే యాజ్ ఎ ట్రైనీ ఇప్పుడు మీకు వచ్చేది 550 రూపీస్ ప్లస్ డ్రెస్ అలవెన్స్, ఫుడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా, అంతే కదమ్మా? ఎస్ సార్. మరి పెర్ఫార్మెన్స్ కి 500 రూపాయలు చొప్పున చూసుకున్న నెలకి 12 పెర్ఫార్మెన్సెస్ అంటే 6000 రూపీస్ అన్నమాట. నో కంపారిజన్, నో కంపారిజన్. ఆపరేటర్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ 5 minutes. ఓకే? గుడ్. డాన్స్ ఓకే. వన్ మోర్ థింగ్. మా హోటల్లో కల్చరల్ అఫైర్స్ డెస్క్ అని ఒక పోస్ట్ ఉంది. దాని ఇన్ఛార్జిగా మీరుండండి. ఒక కళాకారునిగా ఇతర కళాకారుల్ని ఎలా ఆదరించాలో మీకు బాగా తెలిసి ఉంటుంది. ఏమ్మా? వాట్ మిస్టర్ చంద్రశేఖర్? అంటే డ్యూల్ రోల్ అన్నమాట. వెరీ లక్కీ గర్ల్ సార్.